అప్పుడెప్పుడో మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలల గడుస్తున్నా ఇంకా విశ్వంబర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి గత ఏడాదిలోనే ఈ సినిమా థియేటర్లోకి రావాల్సింది. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం గట్టిగా వర్క్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ పట్ల చిత్ర యూనిట్ తో పాటు మెగాస్టార్ కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా మొదటి నుంచి ప్రచారంలో ఉంది. బడ్జెట్ 200 నుంచి 250 కోట్ల వరకు ఉంటుందనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఇది డబుల్ అయినట్టుగా తెలుస్తుంది. ఏకంగా 400 కోట్లు అని సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు చెప్పడం విశేషం. విశ్వంబర గురించి ఓ మూవీ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, విశ్వంబర కోసం తల వంచుకొని పనిచేస్తున్నాం. ఎందుకంటే విశ్వంబరలో చాలా సీజీ వర్క్ ఉంది. అక్కడ నా ఈగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. సీజీ వర్క్ బాగుండాలి. ఎందుకంటే ఆ మూవీ వెనుక 400 కోట్లు ఉంది. అందుకే చాలా టైం తీసుకుంటున్నాం. ఇది ది బెస్ట్ ఫిలిం అవుతుంది అని చెప్పుకువచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం విశ్వంబర బడ్జెట్ డబుల్ అయ్యిందని చెప్పాలి.